వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవి నవరాత్రుల్లోనే రెండవ రోజు గాయత్రి అమ్మవారు. గాయత్రి అమ్మవారి వైశిష్ట్యం, అలాగే అమ్మవారిని పూజించుకోవటం వల్ల మన ఈతి బాధలు ఉండేటటువంటి విషయాల్లో ఏ బాధ నుంచి మనం బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. అమ్మవారు సంపూర్ణ శక్తి స్వరూపిణిగా మనం చూడొచ్చు. మీరు చూస్తే కనుక దత్తాత్రేయ స్వామి తర్వాత బ్రహ్మచారిణి అమ్మవారి దగ్గర మనం చూస్తాము అక్షమాల, మళ్ళీ గాయత్రి అమ్మవారి దగ్గర మనం చూస్తాం అక్షమాల. అంటే జ్ఞానశక్తి స్వరూపిణి, అలాగే సూర్యశక్తి స్వరూపిణి. సూర్యుడు జ్ఞానము కలిసి ఉంటే ఎలా ఉంటుంది అని అంటే గాయత్రి అమ్మవారు అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటారు అని అంటే కనుక ఎలాంటి పనైనా కూడా చేయగలుగుతారు అమ్మవారు అని చెప్పి మనం చేతిలో ఉన్న ఆయుధాలని చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే మనకి జిజ్ఞాస ఉండాలే కానీ అమ్మవారి దగ్గర నుంచి లభించిందంటూ ఏమీ లేదు. విశ్వమంతా కూడా అమ్మవారి ఆధీనంలో ఉంది అనేది ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. మరి గాయత్రి అమ్మవారిది చేయాలంటే కంచి పరమాచారి గారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఏమండి, మీరు గాయత్రి చేశారు కదా, ఆ జపతీర్థం నాకు ఇస్తారా అని అడిగితే ఎందుకు అని అడిగితే మా ఆవిడ కొంట్లో బాగలేదు, అందుకని అని అంటే నువ్వు చేయవా గాయత్రి అని అంటారా? అయ్యో నేను ఎందుకు చేయనండి, నేను చేస్తాను. మరి ఆ తీర్థమే ఇవ్వు అని అంటారు. అంటే మీరు చేసిన దానికి నేను చేసిన దానికి ఎంత తేడా అని అంటే నేను చేసేది గాయత్రినే, నువ్వు చేసేది గాయత్రినే, అమ్మవారు ఒకటే, నువ్వు ఇచ్చి చూడు అంటారు. నెల రోజుల్లో ఆయన చాలా సంతోషంగా వచ్చి మా ఆవిడ బతికి బట్టగట్టిందండి, ఏమి ప్రాబ్లం లేదన్నారు డాక్టర్లు అని చెప్తారు. అద్భుతం. అలాగే ఇంకొకళ్ళు బ్రాహ్మలు వస్తారు, వచ్చి ఏమండి మా ఊర్లో మమ్మల్ని అందరూ ఎక్కిరిస్తున్నారు, సిక్కలు పట్టుకున్నారు, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నడిచి వెళ్ళాలంటే భయంగా ఉంది అని అంటే మీరు గాయత్రి చేస్తున్నారా అందరూ అని అడిగితే తలదించుకుంటారు అందరూ. చేయట్లేదు, వెళ్ళి చేయండి అని చెప్తారు. 15 రోజుల్లో వచ్చి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడడం లేదు అంటే చాలా గౌరవం ఇస్తున్నారు అని చెప్తారు. ఈ సమస్య ఆ సమస్య అని కాదు, ప్రతి దానికి కేర్ ఆఫ్ అడ్రసింగ్. అయితే మీకు ఇంట్లో ఎవరన్నా మీ మాట వినడం లేదు, మీకు గౌరవం అనేది లేదు. మనం ఎట్లా అంటే దైనందిన జీవితంలో రోజు చేసే టమాటా పప్పే, ఏమండి పప్పు ఎలా ఉంది అని అడుగుతాం. నేనైతే అడుగుతా, రోజు చేసిందండి ఎలా ఉందండి, బాగుంది అని అంటే ఇంకా ఎనర్జీ అనిపిస్తుంది. అంటే అట్లాంటి అప్రిసియేషన్ అనేది ఇంట్లో లేదు అని అంటే కనుక లైవ్లీనెస్ అనేది ఉండదు. కరెక్ట్. సో అలాంటిది లేదు అని అంటే గాయత్రి అమ్మవారికి దండం పెట్టుకోండి, ఆటోమేటిక్గా లైవ్లీనెస్ వచ్చేస్తుంది, ఆ గౌరవం అనేది లభిస్తుంది. ఆఫీస్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు అని అంటే కనుక అమ్మవారిని తలుచుకుంటే చాలు. మరి గాయత్రి మంత్రం అందరం చదువుకోకూడదు కదా, ఆడవాళ్ళు కూడా చదువుకోకూడదు కదా అంటే అమ్మవారికి ఎవరైతే మీరు గాయత్రి చేస్తున్నారో వాళ్ళకి సేవ చేస్తే చాలు. మీ వారు గాయత్రి చేస్తున్నారు అనుకోండి, ఆయన ఉపవాసం పట్టే నీళ్లు, ఆయన నైవేద్యం పెట్టే నీళ్లు, ఆయనకు నైవేద్యం వండి పెట్టడం, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. మరి గాయత్రి మాకు ఇది లేదు, మాకు లేదు అని సర్వ గాయత్రి చదువుకోవచ్చు. లేదా అమ్మవారిని మీ ఇంట్లో అమ్మవారి లలిత అమ్మవారి ఫోటో ఉందనుకోండి, అమ్మ గాయత్రి దేవికి దండం పెట్టుకుంటున్నాను, ఈ సమస్య నుంచి గట్టెక్కేలా చూడు అని చెప్పి రోజు సూర్యుడికి అర్ఘ్యం పోయడం చాలా ఇంపార్టెంట్. గాయత్రి చదవలేమేమో కానీ సూర్యుడికి అర్ఘ్యం మాత్రం పోయగలం. స్నానం చేసిన తర్వాత తప్పకుండా అర్ఘ్యం ఇవ్వండి, ప్రాబ్లం అనేది నెమ్మదిగా సాల్వ్ అవుతూ వస్తుంది. ప్రతిరోజు ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా. అవును. అలాగే పిల్లల్లో కూడా జ్ఞానం అనేది జనింపజేస్తారు అమ్మవారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పిల్లల చేత కూడా అర్ఘ్యం ఇప్పించండి, చాలా మంచి జరుగుతుంది అనమాట. ఎలాగూ లలితా సహస్రనామం చదువుకుంటారు కాబట్టి చదువుకోవచ్చు. అట్లాగే నీకు ఇష్టమైన దుర్గా అమ్మవారిది ద్వాత్రించున్నామాలు, నేను అదే అడగబోతున్నాను. ద్వాత్రించున్నామాలు అంటే లలితా సహస్రనామం చదవలేని వాళ్ళు ఖచ్చితంగా ద్వాత్రించున్నామాలను అయితే చదువుకోవచ్చు. ఎన్ని మార్లు చదవమంటారు? 11 సార్లు చదివితే చాలా మంచిది, చాలా బాగా పని అవుతుంది. ఈ 9 రోజులు కూడా రోజుకి 11 మార్లు చదువుకుంటే చాలా మంచిది. తెలుసు, చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఒకసారి మాకు చదివి వినిపిస్తారా? తప్పకుండా వినిపిస్తాను. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాత్రించున్నామాలు చదువుకుంటాం. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గ దైత్య లోక దవానల,
దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యానభాసిని దుర్గమోహ దుర్గమగా దుర్గమార్థస్వరూపిణి దుర్గమాసురహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్యా దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోऽపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. అద్భుతం. ఈ 32 నామాలు స్వయంగా అమ్మవారే అందించినటువంటి నామాలు. ఇంకోటి 9 రోజులలో మీరు ఏం చేస్తారంటే ఇవాళ అమ్మవారి అలంకరణ ఏంటి, అమ్మవారు అసలు ఉద్దేశం ఏంటి, ఈ అలంకరణకి గాయత్రి అమ్మవారు ఏం చేస్తారు అసలు, అలాంటివి కనుక మీరు చదవడానికి ట్రై చేస్తే సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాయత్రిమా అని చెప్పి మీరు ఒకవేళ గూగుల్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. అమ్మవారి స్వరూపం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోగలుగుతాం. నాకు దత్తాత్రేయ స్వామి కనిపించారు గాయత్రి అమ్మవారిలో. అట్లా మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తిని అయితే మనం ఆరాధిస్తున్నామో మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి అట్లా మీరు కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా ఒక కొత్త ఆలోచన అనేది వస్తుంది మీకు. ఇంకా చూస్తే కనుక యూనివర్స్కి గాయత్రి అమ్మవారికి చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకే గ్రీన్ కలర్ కట్టించమంటారు గాయత్రి అమ్మవారికి. గ్రీన్ కలర్ సారీ చెప్తుంటారు. అంటే యూనివర్స్కి అమ్మవారికి పచ్చదనానికి, అమ్మవారికి ప్రకృతిలో ఉన్న పచ్చదనానికి అమ్మవారికి రిలేషన్ ఉందని మనకి అర్థమవుతుంది అనమాట. రైట్. అద్భుతం. అయితే ఇక మీరు వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా పరిచయం చేస్తున్నారు. చాలా చాలా అద్భుతాలు చేసినటువంటి సందర్భాలు అనేకం. లలితం లంబోదరం అయితే నాకు కూడా పర్సనల్ గా కాల్స్ రావటం కానీ, పెళ్ళైపోయిందండి ఇది చదవటం మొదలైన తర్వాత అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు, నా ఫ్రెండ్స్. సో మరి ఈ నవరాత్రుల్లో కూడా మరి ఈ 2వ రోజు గాయత్రీదేవి అమ్మవారికి ఈ 2వ రోజు గాయత్రీదేవి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ రోజున ఏ స్విచ్ వర్డ్ ని ఖచ్చితంగా చదువుకోవచ్చు? లలితం భాస్కరం. లలితం భాస్కరం చాలా బాగా పనిచేస్తుంది. అవునా? చూడండి, మీకు ఎలాంటి పనులైనా సరే అయిపోతాయి లలితం భాస్కరం అని అంటే. పిల్లల మాట వినడం దగ్గర నుంచి ఇంట్లో హార్మోని అనేది అంత మొత్తం వస్తుంది లలితం భాస్కరం చదివితే. ఇంట్లో ఈ సమస్య ఉంటుంది అంటే చెప్తూ ఉంటారు, మా వారేం పెద్దగా పట్టించుకోరండి, పెద్దగా మాతో ఏం మాట్లాడరు, మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదో అలా సొసైటీ కోసం నడిచిపోతుంది లైఫ్ అని అనేవాళ్ళు. డెఫినెట్ గా అది మారాలి, హార్మనీ చాలా బాగుండాలి ఇంట్లో అనుకుంటే. కుటుంబ వ్యవస్థలోనే సర్దుకుపోవడం అనేది చాలా పాజిటివ్ మాట పద్మిని. అన్ఫార్చునేట్లీ కాంప్రమైజ్ అనేది నెగిటివ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే సర్దుకుపోవడంలో ఉన్నంత ఆనందం ఎందులోనూ ఉండదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇదంతా కాదు, ఆధ్యాత్మికంగా ఒక ముందుకు వెళ్ళిపోతూ మనుషులందరినీ మన వైపు అట్రాక్ట్ చేసుకోగలము అని అంటే అది ఓన్లీ ఆధ్యాత్మికతతోనే కూడుకుంటుంది. అది ఎప్పుడైతే మనం ఆ వేవ్ లెంత్, ఆ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అవుతామో మిగతా ఫ్రీక్వెన్సీస్ అన్ని మనం వెతుక్కుంటూ వస్తాయనేది నా గట్టి నమ్మకం. బ్యూటిఫుల్. అయితే ఆధ్యాత్మికం వైపు 1000 అడుగులు అంతే కదా. ఎంతసేపు కోరికలు అవి నెరవేర్చుకోవటం ఎట్లా ఇవన్నీ ఓకే ఉండొచ్చు, బట్ ఇంకొంచెం అహెడ్ ఆలోచించాలి. అవును. రైట్. ఇక ఈ లలితం భాస్కరం ఎన్నిసార్లు చదవమంటారు? 108 సార్లు చదువుకోండి. రైట్. తప్పకుండా స్నానం చేసిన తర్వాతనే చదవాలి, ముందు చదువుకుంటూ. లలితం భాస్కరం 108 టైమ్స్ చదవండి. రైట్. ఇంటి నుంచి వచ్చిన తర్వాత అయినా రాత్రి అయినా చదువుకోవచ్చు. కాళ్ళు చేతులు కడుక్కొని ఆ బట్టలు మార్చేసేసుకొని. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక. ఇక 3వ రోజు ఏ అమ్మవారికి సంబంధించి మనం ఆరాధన చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి, ఎటువంటి వేదిక్ స్విచ్ వర్డ్ ని చదువుకోవచ్చు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.